మీ బ్యానర్లో సుమన్ గారు, తర్వాత నరేష్ గారు, తర్వాత ఆ, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కువగా రిపీటెడ్ అయిన హీరోల్లో వీళ్ళ ముగ్గురే ఉంటారా, ఇంకెవరైనా ఉన్నారండి? వాళ్ళు ముగ్గురు. శశికుమార్ ఉన్నాడు సార్, కన్నడ హీరో. ఆయన శశి నాకు కుమార్. 4 సినిమాలు, ఓకే ఓకే 4 తెలుగులో 2 చేశాడు, కన్నడలో 2 చేశాడు. శశికుమార్ ఉన్నాడు. విష్ణువర్ధన్ గారు ఉన్నారు, కన్నడలో విష్ణువర్ధన్ గారు. విష్ణువర్ధన్. ఓకే ఆయనతో అల్లుడు గారు రీమేక్ చేశాను. ఓకే. ఇప్పుడు కొంతమంది హీరోలు ప్రొడ్యూసర్లతో ఒక ఫ్యామిలీ మెంబర్ గా గడిచిన హీరోలు నాకున్నారు సార్. అంటే నేను నా మూమెంట్ అనుకోండి, నా బిహేవియర్ అనుకోండి, ఏదన్నా కానీ నాతో చేసిన హీరోలు ఎవరితోనూ నాకు ఘర్షణ లేదు సార్, నాకు అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లేదు సార్. నేను ఎవరిని విలన్ అనే ధైర్యం నాకు రాకూడదు. విలన్ కాదు, వాడు హీరోలే. నాతో చేసిన హీరోలు అందరూ ఈ రోజుకి హీరోలే. మోహన్ బాబు గారు నా హీరోయే, నాగేశ్వర నా హీరోయే, సుమన్ నా హీరోయే, నరేష్ నా హీరోయే. ఎవరైనా సరే సరే, శశికుమార్ అయినా సరే. నేను అనేది ఒక దెబ్బతిన్న నిర్మాతను కూడా ఆదుకోండి అంటున్నా. ఇండస్ట్రీలో మన సహచరుడు, ఆయన మన సహచరుడు. ఇప్పుడు అది ధర్మం సార్, అది ధర్మం సార్ అన్నాను. కానీ నాతో సినిమాలు తీసిన ఏ హీరోని నేను కామెంట్ చేయట్లేదు. నాతో సినిమాలు తీయని హీరోలనే నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, బతిమాలుతున్నా. మీరు కట్టే ట్యాక్స్ లేదా మీ రెమ్యునరేషన్ ఒక 10% ఏదో దాన ధర్మాలకు వాడుకుంటే ఏముంది? గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే బదులు సాటి నిర్మాత, మనతో ప్రయాణం చేసిన నిర్మాత, పాపం వాడు కష్టాల్లో ఉన్నాడు, అంతే నా కోరిక. ఇట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ టాప్ హీరోస్, టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోయిన్స్, టాప్ టెక్నీషియన్స్. ఇప్పుడు నరేష్ గారి పెళ్లి మీ సెట్ లో జరగటం అంటే ఏంటి? మొత్తం మీరే దగ్గరుండి చేశారా నరేష్ గారి పెళ్లి? అవునండి. అంటే అదొక అదేండి, అది డీటెయిల్ గా వద్దు. సీతకి పోలీస్ భార్య, ఎప్పుడు సీతకి నా సెట్ లోనే మ్యారేజ్ అయింది, నరేష్ గారికి అయింది. వాళ్ళిద్దరికి రిసెప్షన్ నా సెట్ లో ఇచ్చారు. యూనిట్ మధ్యలో చిన్న ఫంక్షన్ చేశాను. అంటే తర్వాత వాళ్ళ ట్రావెల్స్ వేరుగా మారిన నా సెట్ లో సీత నాతో ఒక అన్నయ్య అన్నయ్య అంటా ఉండేది, నరేష్ నాతో అన్నయ్య అన్నయ్య అంటా ఉండేవాడు. వాళ్ళిద్దరూ నా షూటింగ్ టైంలో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ పెట్టాను. అది నథింగ్ ప్లస్ ఆర్ మైనస్, దాని మీద ఇక డిస్కషన్ కూడా వద్దు. పార్థిబన్ సీత గారే కదా మీరు చెప్పేది? పార్థిబన్ సీత వాళ్ళిద్దరూ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అదే అందుకని ఫర్దర్ ట్రావెల్ మనకు అనవసరం. నాతో ఉన్నంత వరకు నేను చేయాల్సిన బాధ్యత నేను చేశాను. అది నేను పెద్దగా ఆ సినిమా నిర్మాతగా నా హీరో నా హీరోయిన్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే నా యూనిట్ మధ్యలో చిన్న ఫంక్షన్ చేసుకున్నాను, అంతే. అంతకుమించి నా ట్రావెల్ వేరు, వాళ్ళ ట్రావెల్ వేరు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, ఎవరి కష్ట నష్టాలు, ఎవరి ఇబ్బందులు వాళ్ళది. మనం మాట్లాడకూడదు. డీప్ పర్సనల్ లైఫ్ లోకి నేను వెళ్ళను. తెలుగులో మీరు అతి క్లిష్టంగా అంటే తెలుగులో కూర్చోబెట్టి పెద్ద తరహాలో వాళ్ళని ఫైనల్ గా ఇంకా అటు కోర్టుకి వెళ్లకుండా చేసిన సెటిల్మెంట్ ఏందండి తెలుగులో? ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. అప్పుడేంటి, ఒక హీరోనో హీరోయినో ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకుని డేట్లు ఎవరో సినిమా చేయరు, అటువంటి వాళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేసి డేట్లన్నా ఇప్పించడం, లేకపోతే ఇచ్చిన అడ్వాన్స్ అన్నా రిటర్న్ ఇప్పించడం. అట్లా ఇలియానా అదే ఒక ప్రాబ్లం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తమిళ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకుంది, డేట్లు ఇవ్వలా, అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వలా. ఇప్పుడు వరకు ఆ అమ్మాయి కంప్లైంట్ అట్లాగే ఉంది. ఆ అమ్మాయి మీద మేము ప్రొడ్యూసర్లు అందరూ యునానిమస్ గా ఈ బాకీ తీరితే గానీ ఆ అమ్మాయిని ఎవరో పెట్టకూడదు అనుకుంటున్నాం. ఆ డిస్ప్యూట్ తర్వాత ఇంతవరకు ఆ అమ్మాయిని సౌత్ లో ఎవరు పెట్టినాడు. ఒక తమిళ నిర్మాతన జరిగిన అన్యాయాన్ని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లో రిజాల్వ్ చేశాం. ఆ రిజల్యూషన్ 4 ఛాంబర్లకి పంపించాం, తమిళ్, కన్నడ, మలయాళం. వాటికి వాళ్ళు హానర్ చేస్తారు మా రిక్వెస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ కోఆపరేషన్. ఆ అమ్మాయిని పెట్టకూడదు, ఆ అమ్మాయి మీద రెడ్ పెట్టాం లేకపోతే బ్లాక్ చేసాం అని మేము కోర్టులకు వెళ్తాం, అవి ఏమి ఉండవు. ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ అమ్మాయి ఈ ప్రొడ్యూసర్కి డేట్లు అన్నా ఇవ్వాలి, లేదా అడ్వాన్స్ అన్నా రిటర్న్ ఇవ్వాలి. ఆ అమ్మాయి డేట్లు ఇవ్వలేదు, అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వలేదు, ఆ తర్వాత ఇంకో సినిమా చేయలేదు. అట్లాంటి కంప్లైంట్లు చాలా ఉంటాయి.
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ చేసేది అంటే ఒకటి మీకు కావాలని ఎగ్జాంపుల్ చెప్పాను. లేదు అట్లా అట్లా ఇట్లా చాలా మంది ఆర్టిస్టుల దగ్గర అడ్వాన్స్ రిటర్న్ తీసుకుంటాం, గుడ్ విల్ రన్ అవుతా ఉంటుంది. మళ్ళీ ఆ కంప్లైంట్ పెట్టిన ప్రొడ్యూసరే ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి సినిమా చేసిన ఇన్సిడెంట్లు ఉంటాయి. న్యాచురల్, వీఆర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరు రాజకీయాల్లో లాగా ఎవరు శత్రువులేం కాదు, ఎవరు ఒకే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అందరం కలిసి ట్రావెల్ అవుతున్నాం, మధ్యలో చిన్న చిన్న అపార్థాలు తీరిపోతూ ఉంటాయి, మళ్ళా కలుస్తూ ఉంటాం. ఒకనొక సిచ్యువేషన్ లో అంటే ప్రకాష్ రాజు ఆల్మోస్ట్ బాగా బిజీగా ఉన్న టైంలో సౌత్ ఇండియన్ మీ ఛాంబర్ నుంచే కదా ఆయనకి కోఆపరేషన్ నిలిపేయటం జరిగింది. అప్పట్లో అదే తమిళనాడులే కంప్లైంట్ పెట్టారు. మనాళ్ళు కొంతమంది కష్టంతో ఉన్నా ఎవరు కంప్లైంట్ గా రాలా, రిటర్న్ కంప్లైంట్స్ రాలా ఆయన మీద. ఒకే ఒక తమిళ్ అసలు ఆయన కూడా సార్, ఆయన అప్పట్లో టూ మెనీ కమిట్మెంట్స్ పాపం ఆనర్ చేయలేకపోయాడు, ఇప్పుడు డిసిప్లిన్గా వెళ్ళిపోతున్నాడు. ప్రకాష్ రాజ్ గారు అంతకుముందు ఆయన టాలెంట్స్కి ఆయన ఉన్న బిజీకి టూ మెనీ ఆఫర్స్ కదా ఆయనకి. ప్రతి సినిమాలోనూ ప్రకాష్ రాజ్ గారు కావాలనుకునేవాళ్ళు, ప్రతి నిర్మాత కావాలనుకున్నాడు. ఇప్పుడు కొంచెం ఆల్టర్నేటివ్కి వెళ్తున్నారు, హిందీ నుంచో తమిళ నుంచో అక్కడి నుంచి. ప్రకాష్ రాజ్ గారు లేరా ఫలానా వాళ్ళు, ఆయన లేరా తెలుగులోనే ఫలానా వాళ్ళు, అట్లా ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోయేప్పటికి ఆయన డిసిప్లిన్డ్గా సెలెక్టెడ్ బ్యానర్స్, సెలెక్టెడ్ క్యారెక్టర్స్, ఆయనే కావాలనుకుని చేసే నిర్మాతలు, ఆయనే చేయాలనుకున్న క్యారెక్టర్లు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి. ఈజ్ ఏ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అండి. ఆయన మీద కంప్లైంట్గా కాదు, ఇట్లాగే కష్టాలు చెప్పుకోవటం సార్. ఇది మనం సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబరు ఏదో పెద్ద సుప్రీంకోర్టు లాగా వాళ్ళని పిలిచి కేకలేసి చేసే అది కాదు. ఫ్రెండ్లీగానే రిజాల్వ్ చేయడం, అందరితోనూ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే తెలియజేయటం. వాళ్ళు ఫర్దర్గా రిపెంట్ అవుతారు, అవ్వని వాళ్ళు అవ్వరు, వీ డోంట్ కేర్ అంతే. అంతేగాని ఇది ఏదో ఒక కక్ష సాధింపు చర్యలాగానో వాళ్ళ మీద మనం ఏదో సాధించామనో అట్లా ఉండదు. తెల్లారులేసి అందరూ కలుస్తాం, అందరూ అన్ని ఫంక్షన్లోనూ ఎక్కడ ముఖాముఖాలు చూసుకున్నా అందరూ బాగానే ఉంటారు. ఈ 32 సినిమాల్లో మీరు తీసిన ఈ 32 సినిమాల్లో ఏ క్షణాన అంటే ఈ సినిమా ఎందుకు నేను స్టార్ట్ చేశానా, అనవసరంగా స్టార్ట్ చేశాను ఈ సినిమా, రేపొద్దున నా పరిస్థితి ఏంటి అని సందేహం కలిగిన సినిమా ఏంటండి మీకు? పందిరి మంచం అనే సినిమా. ఓంకార్ నాకు పర్మనెంట్ రైటర్, అతన్నే నేను విజయవాడ నుంచి నాతో పాటు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాను. సినిమా ఇండస్ట్రీకే ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఓంకారు ఈ పందిరి మంచం కథ నాకు ఒక రకంగా చెప్పి నేను డైరెక్ట్ చేస్తాను ఈ సినిమా అంటే, సరే గో హెడ్ అని జగపతి బాబు చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారి సినిమా తర్వాత నేను పెట్టి ఫస్ట్ సినిమా ₹1 అడ్వాన్స్గా ఇచ్చింది జగపతి బాబుకి నేనే. ఎప్పుడు ప్రెస్ మీట్లో తను చెప్తా ఉండేవాడు, అతను నాతో అంత అభిమానం, అంత ఈ రోజుకి నేనంటే అంత ప్రేమ జగపతి బాబు. జగపతి బాబు హీరో, రాధా హీరోయిన్. నేను చెప్పాను కదా సగంలో రష్ చూసుకుంటామని. రష్ చూసుకుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. అప్పటికి 28 లక్షలు ఖర్చు అయిపోయింది. నా సినిమా బడ్జెట్ 50 లక్షలు, 55 లక్షలు. ఆ సినిమా రష్ చూసుకుని అప్పటికే రామోజీరావు గారు కారుదిద్దిన కాపురం అనే సినిమా స్క్రాప్ చేశారు, ఆయనకి నచ్చగా. రష్ చూసి వద్దు, ఇది డబ్బు కంటే ముఖ్యం, మన పేరు పోతుంది ఇట్లాంటి సినిమాలని కారుదిద్దిన కాపురం అని ఒక సినిమా స్క్రాప్ చేశారు. మీరందరూ చిన్నపిల్లలు, మీకు తెలిసి ఉండదు. అట్లా అది ఉదాహరణగా తీసుకుని నేను ఈ సినిమా స్క్రాప్ చేద్దాం ఓంకార్, ఇంతవరకు పెట్టింది పోతే పోయింది అంటే అప్పుడు సార్ జగపతి బాబు కెరీర్, నా కెరీర్ ఆలోచించాను. మీకు డబ్బు ఇంపార్టెంట్ అయితే మీ ఇష్టం, మా కెరీర్ ఇంపార్టెంట్ అనుకుంటే కంటిన్యూ చేద్దాం. నేను ఇక్కడి నుంచి జాగ్రత్తగా తీస్తాను, వీలైనంత వరకు ప్లాన్డ్గా చేస్తాను. బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవ్వాలా, నాకు అనుకున్న దానికంటే రూపాయి ఏం పెరగల, సినిమా బాగోలా. అల్టిమేట్గా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఈ సినిమా 1 వారం కూడా ఆడదని నేనే చెప్పాను.